Daily. Taste the Daily. ఏపీలో కల్తీ లిక్కర్ పై పొలిటికల్ టక్కర్ నాన్ స్టాప్ గా సాగుతోంది. లిక్కర్ బాటిల్స్ లో అసలేదో కల్తీ ఏదో పట్టుకుంటే 10 లక్షలు ఇస్తా అంటూ మందు బాబులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు రాచమల్లు. ఇక కల్తీ కాటుకు విరుగుడుగా కల్తీ మద్యాన్ని గుర్తించడానికి త్వరలో యాప్ తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు. మద్యం బాటిల్ పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో కల్తీదో తెలుస్తుందన్నారు. కల్తీ లిక్కర్ కేసులో ఎవరిని వదిలేది లేదని ఎక్సైజ్ శాఖ రివ్యూలో సీఎం స్పష్టం చేశారు. ఏపీ పాలిటిక్స్ లో కల్తీ లిక్కర్ ఇష్యూ బన్నింగ్ టాపిక్ లా మారింది. ములకల చెరువు కల్తీ మద్యం కేసు రాజకీయాలను భగభగా మండిస్తోంది. మద్యం పాపం మీదంటే మీదని తిట్టుకుంటున్నాయి టీడీపీ అండ్ వైసీపీ. సరిగ్గా ఇదే బ్యాక్గ్రౌండ్ లో పట్టుకుంటే 10 లక్షల రూపాయలు అంటూ మద్యం ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మద్యం బాటిళ్లలో అసలేదో కల్తీ ఏదో కనిపెడితే 10 లక్షల రూపాయలు ఇస్తానంటూ ఆయన ఓపెన్ ఛాలెంజర్ అంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. బాటిల్ దగ్గర నుంచి అందులోని మద్యం, దానిపై వేసే స్టిక్కర్ కూడా కల్తీనే అని ఆరోపించారు రాచమల్లు. అది అసలు మద్యం కాదని మొత్తం స్పిరిట్ అన్నారు ఆయన. నకిలీ మద్యానికి అయ్యే ఖర్చు 10 రూపాయలని, పేదలు తాగే మద్యాన్ని టార్గెట్ చేశారన్నారు రాచమల్లు. జనార్దన్, జయచంద్రారెడ్డి వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయని, ఈ మందు తాగితే తాళిబొట్లు తెగిపోవ చంద్రబాబు అని రాచమల్లు ప్రశ్నించారు. బాలాజీ అనే వ్యక్తిని అరెస్టు చేయలేదని, అతను స్పిరిట్ సప్లై చేస్తాడని రాచమల్లు ఆరోపించారు. ఒక చిన్న పోటీ మీకు మిత్రులారా, మద్యం సేవించే వారికి చిన్న పోటీ. రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకుంటే 10 లక్షలు, పట్టుకుంటే 10 లక్షలు. ఈ రాష్ట్రంలో అసలేదో నకిలీదో పట్టుకుంటే 10 లక్షలు. ఇది నకిలీనా అసలా? పట్టుకుంటే 10 లక్షలు. సుమో అంట, ఇది సుమో. పట్టుకుంటే 10 లక్షలు. ఇది నకిలీనా ఒరిజినలా? ఇక కల్తీ లిక్కర్ బాటిళ్లపై పొలిటికల్ బ్యాటిల్ తగ్గేదేలే అన్నట్లు సాగుతోంది. కల్తీ మద్యం పట్టుబడిన చోట్ల ఎక్సైజ్ మంత్రి గాని, ఆయా జిల్లాల మంత్రులు కాని కేసుల గురించి నోరు మెదపట్లేదని, తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని. సారా మంత్రి గాని, లేదా ఇది ఎక్కడైతే సరుకు దొంగ సరుకు అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, నకిలీ మద్యం ఫ్రాంచైజీలు పట్టుబడియో, ఆ పట్టుబడిన చోట ఆ జిల్లా మంత్రి కానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడు అసలు క్విక్ కేక్ మంటలేదు, మాట్లాడట్లేదు, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఎవడం మాట్లాడతలేదు. మీ హయాంలో జరిగిన జంగారెడ్డిగూడెం మరణాల సంగతేంటని పేర్నికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. కల్తీ లిక్కర్ కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు ఆయన. మీరు గతంలో జంగారెడ్డిగూడెంలో దగ్గర 30 మంది చనిపోయారు. దాని మీద సిబిఐ లేదు, ఎవరూ మాట్లాడలా. దాని మీద ఒక కేసు కూడా కట్టలా. ఆ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేమందరం కలిసి వెళ్ళాం అక్కడికి. పోయిన వాళ్ళు పోయారులే అని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు వాళ్ళు వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నిజంగా మా వాళ్ళు మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా, రోడ్ల మీద ఉండగలరా, లేకపోతే ఇళ్లలో ఉండగలరా? మనుషుల పశువులాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఏంటి భాష? మేము మాట్లాడలేక ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టే సమస్య. కల్తీ మద్యంపై డైలాగ్ వార్ ఆగేదేలే తగ్గేదేలే అన్నట్లు సాగుతోంది.